హైదరాబాద్ మధ్యలో ఒక మహా రహస్యానికి సింబల్గా నిలిచే నిర్మాణమే చార్మినార్. ప్రతిరోజు వేల మంది చార్మినార్ని సందర్శిస్తుంటారు. కొంతమంది సెల్ఫీలు తీసుకుంటారు, మరికొందరు దాని అందాన్ని చూస్తూ ఆశ్చర్యపోతుంటారు. కానీ చాలామందికి తెలియని ప్రశ్న ఏంటంటే, అసలు చార్మినార్ని ఎందుకు కట్టారు? దాని వెనుక అసలు కథ ఏమిటి? ఇదొక ప్లేగ్ వల్ల, కొత్త రాజధాని కోసమా, లేక ఒక రహస్య ప్రేమకి గుర్తుగా కట్టారా? ఈరోజు మనం కాలం తెరువని తలుపులను తెరిచి చార్మినార్ వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటే వాటిని మా కమెంట్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మేము వాటిపై వీడియోస్ చేసి మీకు అందిస్తాము. మొదటగా ప్లేగ్ కథ. అత్యంత ప్రాచుర్యం పొందిన కథ. 1591 సంవత్సరంలో గోల్కొండ కింగ్డంలో ఒక మరణకరణమైన వ్యాధి విరుచుకపడింది. అదే ప్లేగ్ డిసీజ్. ఊళ్ళన్నీ కూడా ఖాళీ అయ్యాయి, మార్కెట్స్ అన్నీ కూడా మూగబోయాయి. చిన్న చిన్న శ్వాసలు కూడా భయం మీదనే ఆధారపడ్డాయి. అప్పుడు కుతుబ్ షా డైనాసిటీలో 5వ రాజు అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రజల కోసం దేవుడిని ప్రే చేశాడంట. ఈ మహమ్మారి నుండి నా ప్రజలు బయటపడితే దేవుడికి నైవేద్యంగా ఈ రాజ్యానికి గుర్తుగా ఒక మహా నిర్మాణాన్ని కడతాను అని. కొన్ని నెలల్లోనే ప్లేగ్ డిసీజ్ తగ్గిపోతుంది. మరణం కూడా వెనక్కి తగ్గి జీవితంలో మళ్ళీ వెలుగులొస్తాయి. ఆ విజయానికి గుర్తుగా రాజు కట్టించిన నిర్మాణమే చార్మినార్ అని కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఇది ఒక్క కథే కాదు. చార్మినార్ని ది హార్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అని కూడా అంటారు. గోల్కొండ ఫోర్ట్ ఆ రోజుల్లో పూర్తిగా నిండిపోయింది. వాణిజ్యం, వర్తకం, సైన్యం, ఇలా అందరికీ అక్కడ ప్లేస్ సరిపోలేదు. కాబట్టి అప్పటి రాజు అయిన కుతుబ్ షా ఒక కొత్త క్యాపిటల్ సిటీని కడదామనుకుంటారు. విస్తారమైన వీధులు, అన్ని డైరెక్షన్లోకి వెళ్ళే రహదారులు, మధ్యలో ఒక కేంద్ర బిందువు. ఆ కేంద్ర బిందువే చార్మినార్. చుట్టూ ఉన్న 4 వీధులు దాని నుండే ప్రారంభమయ్యేలా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. లిటరల్లీ హైదరాబాద్ చార్మినార్ నుండి పుట్టిందనుకోవాలి. అందుకే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే, చార్మినార్ని ప్లేగ్ వ్యాధి కోసమే కాదు, ఇట్ వాస్ బిల్ట్ యాజ్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని అంటారు. అండ్ చార్మినార్ని ప్రేమకి చిహ్నంగా కూడా చూస్తారు. ఇది చరిత్ర కన్నా ఒక పౌరాణిక కథలా వినిపించిన హైదరాబాద్ ప్రజలకి ఇది ఎంతో ప్రత్యేకమైనది. అప్పటి కింగ్ అయిన కులీ కుతుబ్ షా యువకుడిగా ఉన్నప్పుడు హిందూ అమ్మాయి అయిన భాగ్యమతిని ప్రేమించాడు. మూసీ నది వరదల్లో ఉన్న వర్షం, వరద, రాత్రి ఏదైనా కూడా ఆమెను చూడడానికి అతను తరచుగా తన గుర్రంపై వెళ్ళేవాడంట. అలా ఆ రాజు ప్రేమించిన అమ్మాయి పేరు భాగ్యమతి. అండ్ తను ఉన్న నగరానికి పేరు కూడా భాగ్యనగరంగా మార్చడం జరిగింది అని కూడా చెప్తుంటారు. అండ్ తర్వాత అది హైదరాబాద్గా మారిందనే కథ కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే, చార్మినార్ అనేది కులీ కుతుబ్ షా తన ప్రేమకి స్మారకంగా కట్టించింది అని. ఈ ప్రేమ కథ అద్భుతమే, కానీ చరిత్రలో దీనికి ఉన్న ఆధారం చాలా తక్కువ. అందుకే దీన్ని ఒక యాన్షియంట్ రొమాంటిక్ థియరీ అంటారు. అయితే చార్మినార్ అసలు ఎందుకు కట్టారు? మహమ్మారి ముగిసిందని గుర్తుగానా, హైదరాబాద్కి హార్ట్గానా, లేక కింగ్ కుతుబ్ షా యొక్క ప్రేమ కథకి చిహ్నంగానా? ట్రూత్ ఏంటంటే, చార్మినార్ ఒక కారణంతో కాదు, అనేక భావాలు, అనేక ఉద్దేశాల కలయికతో పుట్టింది. ఒక చరిత్ర, ఒక రాజకీయ వ్యూహం, ఒక ప్రేమ కథ, ఇవన్నీ కలవడంతో చార్మినార్ ఈరోజు మనకి ఒక హిస్టారిక్ మాన్యుమెంట్గా కనిపిస్తుంది. హైదరాబాద్ని చూడాలనుకున్న వారైనా, చూసిన వాళ్ళైనా మొదటగా గుర్తొచ్చేది చార్మినారే. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ చార్మినార్ గైస్. సో గైస్, ఈ చార్మినార్ కట్టడం పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏ టాపిక్ పైన తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ టాపిక్స్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా వాటిపై రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ని మీకు అందిస్తాము.